పొటాటోను చిన్న చిన్న కట్టె పుల్లల్లాగా చేసేసుకోవాలి. బండి పెట్టి ఆయిల్లో వేంపేసుకోవాలి. ఇలా కరకర అని సౌండ్ వస్తుంది. దాన్ని మంచి సాస్లో ముంచుకొని తినేయాల్సింది. హలో మమ్మ, నమస్తే. ఈరోజు మనం చేసేది పొటాటో ఫ్రై. పొటాటో ఫ్రై అంటే అర్థం కాలే కదా, దాన్నే అండి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు. మెక్డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం హోమ్ స్టైల్లో చేద్దాము. దానికి కావాల్సింది ఒక 2 పొటాటో తీసుకొని వాటి తోలండి ఒలిచేయండి. ఎలా ఒలిచేస్తారంటే నేను చూస్తుండ్రు కదా, నేను చూపించిన విధంగా ఎలా ఒలిచేయాలంటే అలా ఒలిచేస్తే మంచిగా క్లీన్గా మొత్తం డస్ట్ ఏది ఉన్నా కానీ ఆ తోలుతో సహా అంతా వెళ్ళిపోతుందండి. అలా చేసి దీనిలో ఒక డిఫరెంట్ ఏంటిదంటే మనకు మన ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవడానికి సపరేట్ పొటాటోలు ఉంటాయండి. మన ఏం లేకుండా అలాంటివి తీసుకున్నా బెటరే. మన నార్మల్ పొటాటోస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు పొటాటోస్ ఏం చేయాలంటే స్లైడర్స్ ఇటుకడ కట్ చేశాను. ఎందుకు కట్ చేశానని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి ఇటుకడ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి దాన్ని అటు సైడ్ ఇటు సైడ్ తీసేస్తుంది. చిన్న చిన్న స్లైసెస్ అంటే మనకు ఒకటే సమానంగా కట్ చేద్దామండి. ఒకటే సమానంగా ఎందుకు కట్ చేస్తున్నాం అని అంటుంటారా? ఇప్పుడే చూస్తారు చూడండి ఎందుకు అలా కట్ చేశాను అనేది చూడండి. ఇప్పుడు కట్ చేశాను కదా, ఇప్పుడు ఒక్కటి తీసుకున్నాను. దాన్ని ఏ విధంగా చూస్తున్నాను చూడండి. సేమ్ మనం కట్టె పుల్లలు తెలుసు కదా, కట్టె పుల్లలు ఒక మీడియం సైజ్ కట్టె పుల్లలాగా చేసుకుంటున్నాను. చూసారు కదా, అలా చేసుకోండి మీరు కూడా. సేమ్ ఇదే విధంగా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అండ్ బెల్ కూడా కొట్టండి. మంచి మంచి కంటెంట్ చేస్తుంది మీకైతే. తర్వాత ఏం చేసినా అంటే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక వాటర్ తీసుకున్నాను. వాటర్ ఎందుకు తీసుకున్నాను అనిపిస్తుందా? ఈ పొటాటో కట్టె పుల్లలు ఉన్నాయి కదా, అదే ఫ్రెంచ్ ఫ్రైస్, దాన్ని వాటర్లో వేసి ఒక 3-4 టైమ్స్, నేనైతే ఒక 3 టైమ్స్ అయితే కట్ చేశాను. ఎందుకు అలా కట్ చేశాను అంటే దానిలో ఉన్న డస్ట్ అండ్ మట్టి అంతా మొత్తం టోటల్ వెళ్ళిపోతుందండి. చూసారు కదా ఎలా అంటే మనం వాటర్ పోస్తే డస్ట్ వాటర్ అనేది కనబడదు. చూసారుగా ఎంత నీట్గా కనబడుతుందో. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 చెంబుల వాటర్ తీసేసుకొని ఒక 2 చెంచాల ఉప్పు వేసుకొని, ఎందుకు ఉప్పు వేస్తున్నాను అని అంటే మనం చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది కదా, అది కొంచెం సాల్టీ క్రిస్పీగా రావాలి అని అంటే ఆ ఉప్పు అనేది ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ పట్టాలి కాబట్టి ఇందులో వాటర్లో వేసేటప్పుడు కొంచెం వేసుకొని 75% ఒక 2 మినిట్స్ అండి హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇట్లా పొంగు వచ్చే వరకు చేసేసుకోండి. పొంగు వచ్చిందంటే ఆపేసుకోండి. బాగా ఉడకనవసరం లేదు. ఉడికితే మాత్రం అంత థిక్ అయిపోతుంది, పిండి అయిపోతుంది. అది మనకు నచ్చదండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలంటే ఒక 70-60% సరిపోద్దండి. కాబట్టి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా తీసేసుకుందాం. అది ఎలా తీసేసుకోవాలి చెప్పాలన్నా, ఇలా హీట్ మీద ఉన్నదాన్నే ఒక చిన్న గిన్నె తీసుకొని, మన ఫ్రిడ్జ్లో అయితే ప్రజెంట్ ఐస్ క్యూబ్స్ అయితే పెట్టలేదు, ఒక 2 వాటర్ బాటిల్ ఉన్నాయి, డీప్లో ఉన్నాయి, ఫుల్ కూల్గా ఉన్నాయండి. అవి తీసేసుకొని అందులో పోసేసుకున్నాం. మీరైతే ఐస్ క్యూబ్స్ వేసుకొని అలా పెట్టుకున్నా ఏం లేదు, లేదంటే మన ఫ్రిడ్జ్లో ఒక కవర్లో వేసేసుకొని పెట్టుకున్నా కానీ డీప్లో పెట్టేసుకోండి. ఎంత కూల్గా ఉంటే అంత బెటర్ అండి. ఇక మనం చేసిన ఈ వేడి ఫ్రెంచ్ ఉంది కదా, అందులో వేసుకోండి. ఎందుకు వేసుకున్నాను అని అంటే ఇందులో ఉన్న ఆ సాల్టీనెస్ అనేది దానికి మంచిగా పట్టుకోవడానికి అండ్ మంచి క్రిస్పీగా రావాలి అని అంటే ఫ్రెంచ్ ఫ్రైస్. అందుకో ఈ కూల్ వాటర్, ఎట్లా అంటే కూల్ వాటర్ అని అంటే మనం వేసినా కానీ అందులో హీట్ అనేది ఉండకూడదు. ఇప్పుడు మనం వేసాము ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అలా కూల్గా ఉండాలి. ఇప్పుడు చూసారు ఇట్లా ఇరవంగానే ఎంత మీడియం అంటే మరీ మెత్తగా కాలేదు, అలా అని చెప్పి మరీ గట్టిగా లేదు. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఫ్యాన్కు ఆరబెట్టేసుకోండి. ఫ్యాన్కి ఆరబెట్టేసుకున్నారనుకో అందులో వాటర్ అనేది పోవాలి. నేనైతే ఏం చేశానంటే ఫ్యాన్కి ఆరబెట్టుకున్నాను, ఒక బట్టతో కూడా తుడిచేసుకుంటున్నాను. ఎందుకు అంటే అందులో ఉన్న వాటర్ అనేది మొత్తం ఆరిపోవాలండి. ఆరిపోతేనే మనం నూనెలో గోలిస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ కరకరలాడుతూ అండ్ మాడిపోకుండా ఉండాలి అంటే నేను చెప్పే పద్ధతి ప్రతిదీ పాటించండి. మీరు ఖచ్చితంగా తింటారు మెక్డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్. 100% చెప్తున్నాను, చూస్తారు మీరేగా. ఇంకొక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ ఎంత అంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ మునిగే అంత ఆయిల్ అయితే పోసుకోండి. ఫ్రెంచ్ ఫ్రైస్ పైన తేలేటట్టు పోసుకుంటే మాత్రం ఉడకదండి. ఇక తర్వాత స్టెప్ ఏంది,
తీసి వేసేయడమే. వేసేస్తున్నాను చూడండి ఏ విధంగా వేస్తున్నా. కానీ ఈ యొక్క స్టెప్ ఇక్కడ ఒకటి ఉంటుందండి, ఆ స్టెప్ అయితే మర్చిపోకండి. ఎందుకంటే మనం కరెక్ట్ బయట తినే ఇది హోటల్లో అయినా, రెస్టారెంట్లో అయినా, లేకపోతే మెక్డొనాల్డ్స్లో అయినా కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా రావాలి అంటే మాత్రం ఈ స్టెప్ మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే ఈ స్టెప్పులనే ఉంటుందండి మీరు చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ కరకరలాడుతూ క్రిస్పీగా రావాలి అని అంటే మీరు ఏం చేస్తారంటే ఇగో ఇలా మంచిగా ఉడికేటట్టు చూసుకోండి. అంటే మంచిగా ఫ్రై కావాలి అట్లా అని చెప్పి బాగా ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టేసుకోండి. ఆయిల్ అయితే హైలో ఉన్నప్పుడే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది వేసుకోవాలండి. కొంచెం వేడి కాగానే పెట్టుడు కాదండి. ఇప్పుడు నేనేం చేశానంటే కొంచెం క్రైట్గా క్రిస్పీ అయిందా దాన్ని తీసేసుకుంటున్నాను. ఎందుకు తీస్తున్నాను అబ్బా అని అనుకుంటున్నారా? ఇక్కడనే ఉందండి కిటుకు. సరే తీసి పక్కకు పెట్టేసుకున్నాను. మిగిలిన ఉన్నాయి కదా ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు పొటాటో కట్టెలు, అవే అండి కర్రలు, అవి వేసేసుకున్నాను. మన తెలుగులో ఫ్రెంచ్ ఫ్రైస్, అది ఇంగ్లీష్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు. కానీ మనం చెప్పాలంటే మనకు నచ్చిన ఆలు కట్టె పుల్లలు. సరే అవి క్రిస్పీగా అయినాయి, అవి చూడడం కరెక్ట్ ఉడికినాయి. ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు ఒక చిన్న కిట్టుకొని, ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కరెక్ట్ ఒక 50% గోలంగానే రెండు యాడ్ చేసుకున్నాం. చూసారుగా అన్నీ ఒక పాలల్లో క్రిస్పీగా కలర్ వచ్చేసింది చూడండి. ఏదైనా మాడిందా? మాడదండి. మనం ఎందుకంటే వాటర్లో అది చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా క్రిస్పీ. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుంది? ఇలా వచ్చిందంటే మీరు ఖచ్చితంగా 100% మెక్డొనాల్డ్స్ తయారు చేసుకున్నట్టే. వాళ్ళు లైట్గా సాల్ట్ వేసుకోండి, అది లోపల పట్టుకోండి. కానీ పైన క్రిస్పీ అండ్ సాల్టీ రావాలంటే ఇది చేసేసుకోండి. నేనేం చేసుకున్నాను, అలా చదువుకొని అలా రెండు మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత ఒక సర్వింగ్ బౌల్, అదే అండి మనం సర్వ్ చేసుకునే ప్లేటు తీసేసుకొని అందులో కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అలా పడేసి, దీన్ని దేంతో సర్వ్ చేస్తాం మనకు తెలుసు కదా, టమాటో కెచప్ తీసేసుకున్నాను. అలా దానిలో ముంచుకొని తింటే ఉంటుంది స్వర్గమే. నిజంగా మెక్డొనాల్డ్స్ లాగానే ఉన్నదండి. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కానీ ఒక బెల్ ఉంటుంది, కొట్టురు మామ.